నమస్తే, వెల్కమ్ టు ధర్మయుద్ధం. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ సాక్షాత్ ముఖ్యమంత్రి ఇటు నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి ఆయన కన్వర్టెడ్ బీసీ అని, ఆ తర్వాత బండి సంజయ్ గారు ఆయనకి కౌంటర్ ఇస్తూ అసలు మీ మతాన్ని మీరు చూసుకోండి, రాహుల్ గాంధీ ఏదైతే మతాన్ని ఫాలో అవుతున్నాడో అది హిందుత్వం కాదు, హిందూ ధర్మం కాదు, ఆయన ముస్లిం అనేసి, ఆయన పూర్వజులందరూ ముస్లిమ్స్ కాబట్టి వీళ్ళకి ముస్లిం సర్నేమ్ రావాలి కానీ హిందూ సర్నేమ్స్తో వీళ్ళు ఇలాంటి గిమ్మిక్లు చేస్తున్నారు అనేసి అయితే ఇక్కడ బండి సంజయ్ గారు ప్రస్తావించడం జరిగింది. అసలు ఏంది సోషల్ మీడియాలో దీని గురించి చాలామంది వాదోపవాదాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో రెండు విధాలుగా చీలిపోయి రాహుల్ గాంధీ కులం ఏంది, రాహుల్ గాంధీ మతం ఏంది అనేసి ఒక వర్గం మాట్లాడుతుంటే ఇంకొక వర్గము అసలు నరేంద్ర మోడీ గారికి ఏం సంబంధం, ఆయన సర్టిఫికెట్స్ ఏంది, లేకపోతే ఆయన కులం ఏంది అనేసి మాట్లాడుకుంటున్నారు. ఇదే విషయం పైన మాట్లాడడానికి జయసింహాన గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. అన్న నమస్తే. నమస్తే. చూసింది అనుకుంటా సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు ఇప్పుడు చర్చలకి దారితీస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది అనేసి. సో రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఒక ఆన్సర్ ఇచ్చిండ్రు. అంటే ఈయన కన్వర్టెడ్, ఎవరైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో సో ఆయన కన్వర్టెడ్ బీసీ అని, అసలు బీసీఏ కాదు, దాని తర్వాత కన్వర్టెడ్ అది ఇది అనేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయనకి కౌంటర్ ఇస్తూ బండి సంజయ్ గారు ఇంకొక మాట మాట్లాడడం జరిగింది. అది కూడా రాహుల్ గాంధీని ఉద్దేశించి. రాహుల్ గాంధీ హిందూ కాదు, వాళ్ళ తాత ముత్తాతలు అంటే ఫిరోజ్ గాంధీ వీళ్ళందరూ ఖాన్ ఉంది కాబట్టి వాళ్ళందరూ ముస్లిమ్స్ అనేసి. అసలు ఇదంతా సోషల్ మీడియాలో చాలా తికమక పెడుతుంది. అసలు ఏంటి వీళ్ళ వంశావళి, వీళ్ళ వృక్షం చూసుకుంటే ఎలా ఉంటుంది, అసలు వీళ్ళు హిందువులా లేకపోతే క్రిస్టియన్సా, లేకపోతే మధ్యలో ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అసలు ఆయన ముస్లిం కాదు పార్సీ అనేసి కొత్తగా తీసుకొచ్చిండ్రు. అసలు ఏమన్నా ఇదంతా? ఇప్పుడు యాక్చువల్గా ఈ గొడవకి అంతటికి కారణము కాంగ్రెస్ అభిమానులు కాదు, బీజేపీ అభిమానులు కాదు, ఈవెన్ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కూడా కాదు. ఈ సమస్య మొత్తానికి కారణం రాహుల్ గాంధీ. ఎందుకు తెలుసా? ఈ రాహుల్ గాంధీకి కులగణన అనే ఒక అబ్సెషన్ ఏర్పడింది. ఇక్కడ చూడ కులం 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 అని చెప్పేసి మన పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా 2024 పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా ఒకసారి ఏమైంది, అందరు జర్నలిస్టులు వచ్చి మైకి పెడితే అందులో ఒక పర్టికులర్ ఒక జర్నలిస్ట్ని పెట్టుకొని నీ పేరేంటి అన్నాడు. తర్వాత ఆయన సర్నేమ్ విని నీ కులం ఏంటి అంటే హిందీలో అడిగింది కదా, తుమారా జాత్ క్యా హై అన్నాడు. అక్కడ జాత్ అంటే నార్త్ ఇండియాలో కులం అన్నాడు. సో కులం ఏంటి అన్నాడు. ఆ తర్వాత అక్కడ దగ్గర మాట్లాడితే ఏమన్నాడంటే మిస్ ఇండియా పోటీల్లో ఎంతమంది దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ తయారు చేస్తుంటే ఆమె టీంలో బీసీలు తక్కువ ఉన్నారు, ఎస్సీలు తక్కువ ఉన్నారు అంట. కులం అనేది మన భారతదేశంలో రాజ్యాంగ ప్రకారంగా కొన్ని రిజర్వేషన్స్, కొన్ని కులాలకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి పొలిటికల్లో చర్చకు వస్తుంది కంపల్సరీ. కులాన్ని కాదని మనం ఏం చేయలేము. అట్ ద సేమ్ టైం కులం రిజర్వేషన్స్కి సమర్థించే వాళ్ళే ఎవరింటి ముందరైనా బోర్డు మేము నాన్ బ్రాహ్మణ్స్కి ఇవ్వమని కానీ, లేకపోతే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి ఇవ్వమని కానీ బోర్డు పెడితే హర్ట్ అవుతారు. మన దగ్గర రెండు రకాల వాళ్ళు ఉన్నారు. నేను ఎవరు కరెక్ట్ అని చెప్పట్లేదు. ఎవరు ప్రైవేట్ ప్రాపర్టీ, ఒక ఇంటి ముందర ప్రైవేట్ ప్రాపర్టీ, అది వాడి ఇల్లు, దాన్ని ఎవరిని ఉండడానికి వాళ్ళు ఎండనివ్వద్దు అనేది వాడి ఇష్టం. అక్కడ ఒక బోర్డు పెట్టుకున్నాడు, నాన్ వెజిటేరియన్ తింటే నేను ఇవ్వాలని, లేదంటే నాన్ బ్రాహ్మణ్స్కి ఇవ్వాలని పెట్టుకున్నాడు. తప్పు ఉండొచ్చు, అందులో వివక్ష ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ అది వాడి ఇష్టం కదా. వాడి ప్రైవేట్ ప్రాపర్టీలో ఇప్పుడు కారు ఉంది, కారు మీద వెళ్తున్నాడు, ఎవడో చేయి చూపించి లిఫ్ట్ అడుగుతాడు, నేను ఈ లిఫ్ట్ ఇవ్వను, అది నా ఇష్టం. అట్లా రెంట్కి ఇవ్వకపోవడం అనేది కూడా వాళ్ళ ఇష్టం. అటువంటి ప్రైవేట్ ప్రాపర్టీ దగ్గర కులం ప్రస్తావన చేస్తే కూడా వద్దనే వాళ్ళు రిజర్వేషన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం కులం కావాలి, రిజర్వేషన్ కావాలి అని చెప్తారు. నేను రిజర్వేషన్స్కి వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ సమస్య ఏంటంటే కులం ఒక దగ్గర కావాలన్న వాళ్ళే ఇంకో దగ్గర హర్ట్ అవుతున్నారు, ఒక దగ్గర వద్దన్న వాళ్ళే ఇంకో దగ్గర కావాలంటున్నారు. ఈ విధంగా కులం విషయంలో మన దేశం, మన సమాజంలో, భారతీయ సమాజంలో హర్ట్ అయ్యేది అవకాశం ఉందన్నమాట. కులం మీద సినిమాలలో కూడా ఏదైనా కులం మీద జోక్ వస్తే కూడా బ్రాహ్మణ్స్ నుంచి దళితుల దాకా ఎవరైనా సరే తొందరగా హర్ట్ అవుతారు. మనోభావం దెబ్బతింటారు, రోడ్ల మీదకి వచ్చేసి గొడవలు కూడా చేస్తుంటారు. ఈ విధంగా కులం అనేది సెన్సిటివ్ అంశం. ఇటువంటి సెన్సిటివ్ అంశాన్ని తేనెతుట్టని కదిలించినట్టుగా రాహుల్ గాంధీ ఏమంటున్నాడంటే కులగణన చేయాలి. కులగణన చేయడమే అనడమే కాదు, బీహార్లో కాంగ్రెస్ సపోర్ట్తో నితీష్ కుమార్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేసింది. అక్కడ ఏం అద్భుతాలు జరిగినా ఏం జరగలేదు. తర్వాత ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ, హిమాచల్లో వాళ్ళ తెలంగాణ జరిగింది, ఇక్కడ కూడా అసలు అద్భుతం జరిగింది. ఒక్క క్రిస్టియన్ కూడా కనిపించలేదు. ఏమంటే సరే రేవంత్ రెడ్డి సర్కారు తను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, బట్ తెలంగాణలో ఒక్క క్రిస్టియన్ కూడా లేదనే విషయం చాలా మందికి అర్థం తెలిసింది. ఈ విధంగా అంటే అంటే వాళ్ళు ఏదో వేరే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, బట్ అక్కడ యాక్చువల్ గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది ఏంటంటే మీరు వెళ్ళి కులగణన అధికారులు వెళ్ళి మీ కులం ఏంటి అని అడిగినప్పుడు వాడు చెప్తే చెప్తాడు, లేకపోతే లేదు, అది వాడి ఇష్టం. ఒత్తిడి చేయాల్సిన ఇప్పుడు మన
మీడియా మిత్రులు కూడా చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు క్రిస్టియన్ అనేసే రాస్తున్నారు, అయినా కూడా అవి నమోదు ఎందుకోలేదు మళ్ళీ. నేను అదే ఎక్కడో నేను చెప్తున్నాను, దూరం వల్ల చెప్పలేను కదా, మన మిత్రులను చెప్తున్నాను. కులగణన కోసము కేటాయించాల్సినంత నిధులు, కేటాయించాల్సినంత మంది అధికారులు, వాళ్ళు వెళ్ళి చేయడానికి టైం ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ గా జరగాలి. నిజానికి అసలు కులగణన కానీ జనగణన కానీ ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. వాళ్లకు మధ్యలో కరోనా వచ్చింది, 2020లో కరోనా వచ్చింది, తర్వాత చేయట్లేదు. చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం వేరు, కానీ మనమే సొంతంగా చేసుకుంటాము. ఎందుకు అంటే రాహుల్ గాంధీని అపీల్ చేయడానికి. రేవంత్ రెడ్డి సర్కార్ కులగణన చేసి సాధించేది ఏం లేదు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిలో వచ్చే మార్పులు ఏం లేవు. మనకు పెట్టుబడులు రావాలంటే డావోస్ లో వస్తాయి. ఇక్కడ ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడం ద్వారా పెద్దగా మార్పు ఏం రాదు. ఇప్పుడు నేను అదే చెప్తాను, బీహార్లో కులగణన జరిగినాక కూడా అట్లనే ఉంది పరిస్థితి, తెలంగాణ కూడా అంతే. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి పట్టుదలతో ఎందుకు చేస్తున్నారంటే రాహుల్ గాంధీ సంతోషించడానికి. రాహుల్ గాంధీకి కాస్త హ్యాపీ ఫీల్ అవుతారు, ఆయన ఈగో సాటిస్ఫై అవుతుంది కాబట్టి వీళ్ళు చేయిస్తున్నారు. సరే, మొత్తానికి ఇదంతా చర్చ చేపించి దాన్ని ప్రొఫెషనల్ గా అనౌన్స్ చేసేసి అక్కడతో ఆపుంటే బాగుండేది. కానీ రేవంత్ రెడ్డి చేసిన పొరపాటు ఏంటంటే కులగణన చేసిన తర్వాత కొంచెం అత్యుత్సాహానికి పోయి మోడీ బీసీ కాదు, మోడీ కన్వర్టెడ్ బీసీ అని. ఎందుకు కన్వర్టెడ్ బీసీ అంటే మోడీ తన పరిపాలన కాలంలో, అంటే మోడీ తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మోదీ అనే కులాన్ని ఏదైతే ఉందో, ఈ మోదీ అనే కులం ఏంటంటే గుజరాత్ లో ఒక బీసీ అంటే ఒక కులవృత్తి చేసుకునేవాళ్ళు. ఎటువంటి కులవృత్తి అంటే గానుగ నుంచి నూనె తీస్తారు కదా, అటువంటి పని చేస్తారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు మనకు హైదరాబాద్ లో కూడా మోడీ మోటార్స్ కానీ కార్లు అమ్మే దుకాణాలు కనిపిస్తాయి. పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళు చాలా మంది మోడీ పేరుతో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే కాదు, ఇంతకు ముందు కూడా ఒకసారి రాహుల్ గాంధీ కేసులో ఇరుక్కున్నాడు కదా, నీరవ్ మోడీ. సో ఆ క్రికెట్ లో ఐపీఎల్ స్టార్ట్ చేసిన ఆయన కూడా ఒక మోడీ ఉన్నాడు కదా, లండన్ లో వెళ్ళి లలిత్ మోడీ. సో ఈ విధంగా మోడీ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్ లో వ్యాపారాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, లాయర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు బేసిక్ మాత్రం అది వాళ్ళ కులవృత్తి. దాన్ని మోడీ తన పరిపాలన కాలంలో బీసీలో చేర్చాడని రేవంత్ రెడ్డి ఆరోపించడం జరిగింది. నిజమేంటి అంటే మోడీ పరిపాలన కాలంలో మోడీ కులాన్ని బీసీలోకి చేర్చలేదు. గుజరాత్ లో బీజేపీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఉన్నప్పుడే మార్చారు. అక్కడ టెక్నికల్ ఎర్రర్ జరిగింది. రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే మోడీ తనని తాను బీసీగా కన్వర్ట్ చేసుకున్నాడు ఓసీ నుంచి అని అన్నాడు. అది జరగలేదు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా అయ్యి సంతకం పెట్టేసరికి, ప్రమాణ స్వీకారం చేసేసరికి మోడీ అనే కులము బీసీలో ఉంది. ఎందుకుంది? కాంగ్రెస్ వాళ్ళే చేర్చింది. సో గుజరాత్ కాంగ్రెస్ ప్రభుత్వం మోడీ కులాన్ని బీసీలోకి చేర్చింది. ఆ చేర్చిన తర్వాత మోడీ ముఖ్యమంత్రి గుజరాత్ ముఖ్యమంత్రి. కాబట్టి మోడీ తను బీసీ అవడానికి ఎటువంటి అధికార దుర్వినియోగం చేయలేదు. మోడీ సీఎం అయ్యే వరకే అతను ఆ కులం, ఆ కమ్యూనిటీ, ఆ సామాజిక వర్గం మొత్తం బీసీలో ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట అన్న తర్వాత మరి బండి సంజయ్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన విధేయత ప్రకటించుకోవాల్సిందే కదా. పైగా హిందుత్వవాది, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాడు. బండి సంజయ్ దూకుడు ఎట్లుంటుందో మనకు తెలుసు కదా. బండి సంజయ్ కాస్త ఘాటుగా వివరిస్తారు, చాలా ఘాటుగా. అదే పార్టీలో ఉన్న కిషన్ రెడ్డి వ్యవహారం తీరు వేరుగా ఉంటుంది, బండి సంజయ్ వేరుగా ఉంటుంది. ఏదో తిరిగితే ముఖం మీద గట్టిగా తిరుగుతారు బండి సంజయ్. అందుకని ఈయనేమన్నారు, మా ప్రధానమంత్రిని కన్వర్టెడ్ బీసీ అంటావా? అసలు మీ పార్టీ నాయకుడు ఏ మతం? మీ పార్టీ నాయకుడి తాత ఫెరోజ్ ఖాన్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన ముస్లిం అని చెప్పాను బండి సంజయ్. ఇక్కడ రెండు ఉన్నాయి, GANDHI గాంధీ, GANDHY, GANDY అని కూడా రాస్తాను. గాంధీ అని. ఈ గాంధీకి తేడా ఉంది, చిన్న తేడా. ఎందుకు అంటే గుజరాత్ లో ఫెరోజ్ ఖాన్ గాంధీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పూర్వపరాలు చూస్తే వీళ్ళు గుజరాత్ కి సంబంధించిన వాళ్ళు. అప్పుడు మనం ముంబైని బాంబే అనే వాళ్ళు కదా, బాంబేలో స్థిరపడ్డారు వాళ్ళ కుటుంబం. ఆ తర్వాత ఈ ఫెరోజ్ పుట్టడం జరిగింది. ఫెరోజ్ ఖాన్ పుట్టిన తర్వాత వాడి ఇంటి పేరు గాంధీ అని ఉండేది, GANDHY అని ఉండేది గాంధీ అని. GANDHI మహాత్మా గాంధీలో ఉన్న గాంధీ కాదు. అయితే తర్వాత ఫెరోజ్ ఖాన్ స్వతంత్ర సమరంలోకి వచ్చిన తర్వాత గాంధీ గారి మీద గౌరవంతో ఆ పేరును పెట్టుకున్నారు. చాలా మంది ఇక్కడ ఇంకొక కాన్స్పిరసీ థియరీస్ ఉంటాయి, మహాత్మా గాంధీ దత్తత తీసుకున్నారని. ఈ దత్తత తీసుకోవడం అనే విషయం ఎక్కడా లేదు. అదేంటి చిన్నప్పటి నుంచి అదే వింటున్నాం కదా, అదే నేర్పించింది చిన్నప్పటి నుంచి. ఫెరోజ్ ఖాన్ అంటే ఇందిరాగాంధీ వాళ్ళ భర్త ఫెరోజ్ ఖాన్ ఎక్కడ నోరు తెరిచి నన్ను గాంధీజీ దత్తత తీసుకున్నారని చెప్పలేదు కదా. కొన్ని గాంధీజీ చెప్పారా ఇతను నా కొడుకు అని చెప్పి? ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఆత్మకథలు కానీ ఎక్కడ చెప్పారు? అంటే ఇప్పటిదాకా సోషల్ మీడియాలో, లేకపోతే సోషల్ మీడియా అంటే ఇప్పుడు వచ్చింది, బట్ చిన్నప్పటి నుంచి ఒక కథ మనకు అందుబాటులో ఉంటుంది, ప్రచారం చేసుకుంటాం. ఓకే,
కాబట్టి అది ప్రచారం వరకే. అయితే గాంధీ అనే ఇంటి పేరు మాత్రం ఫిరోజ్కి ఎందుకు వచ్చింది అంటే ఆయన మీద గౌరవంతో స్వీకరించాడని చెప్తారు. అది జరిగి ఉండొచ్చు, లేకపోతే రాజకీయ అవసరాల కోసం మార్చుకొని ఉండొచ్చు, ఏదైనా ఉండి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొందరికి ఇంటి పేరు కాదు, అసలు వాళ్ళ ఒంటి పేరు అంటే వాళ్ళ మనిషి పేరే గాంధీ ఉంటుంది. మన వాళ్ళకి అభిమానం ఎక్కువయ్యి, రాజకీయాల నాయకుల మీద అభిమానం ఎక్కువయ్యి, ఇప్పుడు దేవినేని నెహ్రూ అని ఒక ఆయన ఉండేవాడు. అట్లనే గాంధీ అనే పేరుతో కూడా ఒక ఆయన ఉన్నారు ఏపీ పాలిటిక్స్లో. అప్పట్లో గాంధీ అని కూడా ఉండేవాళ్ళు. అట్లనే బోస్ అనే పేరు కూడా ఉండేది. యాక్చువల్లీ బోస్, గాంధీ, నెహ్రూ అనేవి ఉత్తరాదిలో ఉన్న నాయకుల ఇంటి పేరు. బోస్ కాదు ఆయన పేరు, సుభాష్ చంద్ర బోస్. ఆయన పేరు సుభాష్ చంద్ర బోస్ అనేది ఇంటి పేరు. కానీ మన వాళ్ళకి అభిమానంతోనే ఆ బోస్ తీసుకొచ్చి మన వాళ్ళకి పెట్టుకున్నాం. అట్లనే ఇప్పుడు దేవినేని నెహ్రూ అంటే దేవినేని ఇంటి పేరు, నెహ్రూ కూడా ఇంటి పేరే. ఆయన నెహ్రూ ఇంటి పేరు తీసుకొచ్చి వీళ్ళు పెట్టుకున్నారు. ఆ విధంగా ఈ ఫిరోజ్ ఖాన్ గాంధీ కూడా తన ఇంటి పేరుని మార్చుకొని గాంధీని స్వీకరించాడని చెప్తారు. ఇది కూడా చెప్పడమే, ఇక్కడ ప్రూఫ్స్ ఏమి ఉండవు దీనికి. సో మొత్తానికి ఫిరోజ్ ఖాన్ గాంధీ కాస్త ఫిరోజ్ ఖాన్ గాంధీ అయ్యారు. అయితే ఈయన ఖాన్ అని ఉంది కాబట్టి చాలా మంది ఇప్పుడు షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ చూసి మనం ఏమనుకుంటున్నామంటే ముస్లిం అనుకుంటున్నాం. బండి సంజయ్ కూడా బహుశా అదే అన్నారు, ఏంటి ముస్లిం అని. కానీ టెక్నికల్గా చూసినప్పుడు ఫిరోజ్ ఖాన్ ముస్లిం కాదు, పార్సీ. మరి పార్సీలు ముస్లింలు అందరూ ఒకటేనా? ఫిరోజ్ అనే పేరు ఉంది కదా, ఖాన్ ఉంది కదా అంటే ఈ ఫిరోజ్ ఖాన్ అనేవి ఇరాన్ ప్రాంతంలో పార్సీలు కూడా పెట్టుకునే పేర్లు అనమాట. కొన్ని వందల సంవత్సరాల కిందట ఇరాన్లో పార్సీ మతం ఉండేది, దాన్ని జొరాస్ట్రియనిజం అంటారు. ఈ జొరాస్ట్రియన్ మతం అగ్నిని ఆరాధిస్తారు. వీళ్ళు ముస్లింలు కాదు. రతన్ టాటా కూడా పార్సీ. ఇప్పుడు స్మృతి ఇరానీ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా పెళ్లి తర్వాత, పెళ్లికి ముందుగా పెళ్లి తర్వాత జొరాస్ట్రియన్ అంటే పార్సీ మతం. అట్లా ఫిరోజ్ ఖాన్ కూడా పార్సీ వెళ్తారు. వీళ్ళు అగ్నిని ఆరాధించే వాళ్ళు అనమాట. వీళ్ళు ఇరాన్ నుంచి ముస్లింలు వచ్చి తర్వాత తరిమివేయబడ్డారు. అక్కడ నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విగ్రహారాధన చేయొద్దు అన్నట్టు అగ్నిని ఆరాధన చేసేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఉండకూడదు అని ముస్లింలు వచ్చి దాడి చేసినప్పుడు, అంటే అక్కడ నుంచి ఇక్కడ ఇరాక్ నుంచి, సౌదీ అరేబియా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇదంతా జరిగింది ఇప్పుడు కాదు, చాలా వందల సంవత్సరాలు. అప్పుడు దాన్ని పర్సియా అనేవాళ్ళు. పార్సీలు ఉండే దేశాన్ని పర్సియా అనేవాళ్ళు. ఆ తర్వాత వీళ్ళని గుజరాత్ తీరానికి తరివేసిన తర్వాత అది ఇరాన్గా మారింది. ఇప్పుడు ఇరాన్ అంటున్నాం మనం దాన్ని. అక్కడ ఇరాన్లో ఇప్పుడు షియా ముస్లింలు ఎక్కువ ఉంటారు, మెజారిటీ. సో ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన పార్సీలు గుజరాత్ తీరంలో సెటిల్ అయ్యి స్లోగా బాంబేకి వచ్చి, బాంబేలో వ్యాపార రంగంలో బాగా డెవలప్ అయింది అనమాట. టాటాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ ఫిరోజ్ ఖాన్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ అనమాట. అట్లా ఫిరోజ్ గాంధీతో ఇందిరాగాంధీకి పరిచయం ఏర్పడి ఈ పార్సీస్కి హిందూ ధర్మానికి కూడా కొంచెం లింక్ ఉన్నట్టు కనిపిస్తుంది. లింక్ అంటే సివిలైజేషనల్గా చాలా వేల సంవత్సరాల కిందట భారతదేశంలో ఉన్న అగ్ని ఆరాధనని వాళ్ళు కూడా స్వీకరించిందని చెప్తారు అన్నమాట. కానీ పర్ఫెక్ట్ ఆధారాలు పార్సీలకి ఇప్పుడు వాళ్ళకు హిందూ ధర్మానికి వేరే మతాలకు పడిరానట్టు పార్సీలకు ఏం గొడవ ధర్మానికి ఎప్పుడు అసలు గొడవలు లేవు ఇప్పటిదాకా. అంటే వాళ్ళు మన దేశంలో ఉన్నదే చాలా మైనారిటీలు. నిజానికి పార్సీలకి హిందువుల పట్ల, భారతదేశం పట్ల కృతజ్ఞత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సొంత దేశంలో తరిమేసిన రోజు ఇక్కడ ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వాళ్ళ మీద ఏ రోజు కూడా భౌతిక దాడులు చేయలేదు. వాళ్ళని మత మార్చాలి, హిందూ మతంలోకి లాక్కోవాలని ప్రయత్నం చేయలేదు. ఈ విధంగా ఇజ్రాయెల్ దేశంలో కూడా, ఒకప్పుడు ఇజ్రాయెల్ దేశంలో కూడా ముస్లిమ్స్ వచ్చి అక్కడ ఉన్న యూదుల్ని వెళ్ళగొట్టేస్తే వాళ్ళు కూడా మన ముంబై తీరానికి వచ్చి వాళ్ళని కూడా మన ఆశ్రయం ఇచ్చినాం. ఇప్పుడు వేల సంవత్సరాల కింద. అప్పటి నుంచి వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం కల్పించినందుకే 1948లో ఇజ్రాయెల్ ఏర్పడ్డ తర్వాత వాళ్ళ పార్లమెంట్లో మొట్టమొదటి తీర్మానం భారతదేశానికి థ్యాంక్స్ చెప్తూ చేసింది అనమాట. ఎందుకు అంటే ప్రపంచంలో అన్ని దేశాల మీద యూదుల మీద దాడులు జరిగినాయి, భారతదేశంలో తప్ప. అందుకే ఇప్పటికి కూడా ఇజ్రాయెల్కి ఇండియా అంటే అభిమానము, బాగా ఫ్రెండ్లీ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఆ విధంగా పార్సీలు కూడా భారతదేశం పట్ల చాలా ఇది అయితే నిజానికి ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తే పార్సీలు ఉన్నది ఇండియాలో, ఇరాన్లో కానీ ఎక్కడ లేరు. పోయి సెటిల్ అయిన ఒకరిద్దరు తప్ప ఎక్కువ సంఖ్యలో ఉండేది భారతదేశంలోనే. అది వెస్టర్న్ ఇండియాలో, గుజరాత్, మహారాష్ట్ర ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా అక్కడున్న ఫిరోజ్ ఖాన్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయనని ఇందిరాగాంధీ ఇష్టపడడం వల్ల, ప్రేమించడం వల్ల పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి రాజీవ్ గాంధీ పుట్టడం. రాజీవ్ గాంధీ అండ్ ఇంకొక సంజయ్ గాంధీ. సో రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ తర్వాత మనకి ఇప్పుడు రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ ఉన్నారు.
వీళ్ళు వరుణ్ గాంధీ అండ్ ఫ్యామిలీ బీజేపీ సైడ్, రాహుల్ గాంధీ కాంగ్రెస్. కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు అందరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫిరోజ్ గాంధీ పార్సీ కాబట్టి, ఒక ముస్లిం కాదనుకున్నా కూడా పార్సీ కదా, పార్సీని పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఇందిరాగాంధీ కూడా పార్సీ అవుతారు కదా, వాళ్ళకు పుట్టిన రాజీవ్ గాంధీ కూడా పార్సీనే అవుతారు. పోనీ ఫిరోజ్ గాంధీ పార్సీ కాదు అందామా అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీని ఎక్కడ సమాధి చేయడం జరిగింది అంటే, ఎక్కడ తీసుకెళ్ళి ఉంచడం జరిగింది, అంత్యక్రియలు ఎక్కడ జరిగినాయంటే, ఈరోజు మనం అలహాబాద్ అంట, ఈరోజు ప్రయాగరాజ్ అంటున్న అలహాబాద్ ఉంది కదా, అప్పటి అలహాబాద్లో పార్సీ సిమెట్రీ, పార్సీల శ్మశాన వాటికలోనే ఆయన అంత్యక్రియలు జరిగింది. కాబట్టి ఫిరోజ్ గాంధీ మాత్రం అఫీషియల్గా పార్సీయే. ఆయన కొడుకుగా రాజీవ్ గాంధీ కూడా అదే మతం వస్తుంది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ పెళ్లికి ముందు అయితే క్రిస్టియన్, క్యాథలిక్ క్రిస్టియన్. పెళ్లి తర్వాత ఏంటనేది సోనియా గాంధీ ఎప్పుడు చెప్పలేదు. నిజానికి రాహుల్ గాంధీతో పోలిస్తే సోనియా గాంధీ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆమెతో ఎప్పుడు కులం గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఈయనకి తెలివి ఉందా లేదా మనకు ఐడియా లేదు, కానీ ఇష్టం వచ్చినట్టు కులాన్ని ప్రస్తావిస్తున్నాడు. మళ్ళీ ఎవరైనా వచ్చి నీ కులం ఏంటని అడిగితే కోపం వస్తుంది. దేశంలో అందరింటికి అధికారులు ఎన్ని కులం అడగండి అంటాడు. తను కూడా అవకాశం వస్తే రిపోర్టర్లు నీ కులం ఏంటంటాడు. నీ కులం ఏంటో చెప్పండి. అనురాగ్ బ్రాహ్మణుడు అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఒకటి ముస్లిం అని కన్ఫ్యూజన్ ఉంది, మళ్ళీ పార్సీ అనేసి వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు బ్రాహ్మణుడు అనేసి, లేకపోతే దత్తాత్రేయ గోత్రం అనేసి. అసలు పార్సీలకి ముస్లింలకి ఇలాంటి గోత్రాలు ఉంటాయా, లేకపోతే బ్రాహ్మణులు వాళ్ళ దాంట్లో నుంచి ఉద్భవించారా అనేసి ఇంకొక డౌట్ తీసుకొచ్చేలాగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు బ్రాహ్మణ్స్ అదే కాశ్మీరీ పండిట్ అని ఎవరు మన జగ్గారెడ్డి గారు చెప్పడం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, అక్కడ జాతీయ కాంగ్రెస్ ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు. బాగుంది, సంతోషం. అయితే కాశ్మీరీ పండిట్ అయ్యే అవకాశాలు ఎట్లున్నాయని ఆలోచించినప్పుడు అవకాశం లేదు. సరే, మనం ఇప్పుడు ఫిరోజ్ గాంధీకి మహాత్మా గాంధీకి సంబంధం ఉంది అనుకున్నా కూడా మహాత్మా గాంధీ బ్రాహ్మణ్ కాదు, కాశ్మీరీ పండిట్ కాదు, ఆయన గుజరాతీ వైశ్య వర్ణానికి చెందినవాడు. సో అప్పుడు వీళ్ళు వైశ్యాస్ అవ్వాలి. మహాత్మా గాంధీ, ఫిరోజ్ గాంధీ, తీసుకున్నా కూడా వైశ్యాస్ అవ్వాలి. అదే మహాత్మా గాంధీ, ఫిరోజ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ. సో మహాత్మా గాంధీ లీనేజ్ లో ఈయన వైశ్య అవ్వాలి. సరే, పోనీ అదొది లేదా. నెహ్రూ కాశ్మీరీ పండిట్ అంటారు కదా, నెహ్రూ పేరు మీద కూడా ఒక పెద్ద చర్చ ఉంది. నెహ్రూ అంటే పడని వాళ్ళు, కాంగ్రెస్ వ్యతిరేకులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ నెహ్రూ అనే పేరు మీద ఇప్పుడు రైనా, మనకు క్రికెటర్ రైనా ఒక సురేష్ రైనా అంటున్నాడు, అట్లనే అనుపమ్ ఖేర్, రైనా, ఖేర్, కౌల్ అనే పేరు, ఇవన్నీ కూడా కాశ్మీరీ పండిట్ల సర్నేమ్స్. ఇవన్నీ పాపులర్ సర్నేమ్స్. ఆ విధంగా కాశ్మీర్లో వీళ్ళు వెతికితే ఈ నెహ్రూ సర్నేమ్తో ఎవరు కనిపించట్లేదు. అంటే నిజంగా లేదా ఇప్పుడు లేరు. మోతీలాల్ నెహ్రూ తప్ప నెహ్రూ పేరుతో మనకి కాశ్మీర్లో ఇంకా ఇప్పుడు మహాత్మా గాంధీ గుజరాతీ కదా, ఈ రోజు కూడా మనం గుజరాత్కి వెళ్ళి గాంధీలను వెతికితే దొరుకుతారు. ప్రతీక్ గాంధీ అని యాక్టర్ ఉన్నాడు, జోనితా గాంధీ అని ఒక సింగర్ ఉంది, వీళ్ళకి సెలబ్రిటీ. మరి ఇంకో నెహ్రూ ఎక్కడ కనిపించలేదు అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. దానికి ఇంకొంతమంది చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే యాక్చువల్గా వీళ్ళ ఇంటి పేరు కౌల్, రాజ్ కౌల్ అనే దగ్గర నుంచి వంశం స్టార్ట్ అయింది అని చెప్తారు. ఆ తర్వాత గంగాధర్ కౌల్ అనే అతను, తర్వాత మోతీలాల్ కౌల్ అనే ఆయన మోతీలాల్ నెహ్రూ అయ్యారు అనమాట. ఎందుకు అయ్యారు అంటే వీళ్ళు ఢిల్లీలో వీళ్ళకి ఒక పెద్ద ఎస్టేట్ జాగీర్ ఉండేది. ఎస్టేట్ నెహ్రూ వాళ్ళు బాగా సంపన్నులు అనే విషయం అందరికి తెలిసిందే కదా. గాంధీ వాళ్ళలాగా పేద కుటుంబం అయితే కాదు, వీళ్ళు మధ్యతరగతి కుటుంబం కూడా కాదు, చాలా డబ్బులు ఉన్నారు. కొంతమంది ఏం చెప్తారంటే ప్రయాగ్రాజ్ అలహాబాద్లో ఆనంద్ భవన్ అనే దగ్గర నెహ్రూ వాళ్ళు ఉండేవారు. ఆ ఏరియాలో మొట్టమొదటి కారు కొనుక్కున్నది నెహ్రూ కుటుంబమే, బ్రిటిషర్లు కాకుండా అప్పటి కాలంలో. సో నెహ్రూ పుట్టుకతోనే బాగా సంపన్నుడు, సిల్వర్ స్పూన్తో పుట్టినవాడు. అంటే వాళ్ళ ముందు మోతీలాల్ నెహ్రూ కానీ వీళ్ళు కూడా సంపన్నులు కదా. వీళ్ళకు ఎస్టేట్ ఉండేది. ఆ ఎస్టేట్ ఎక్కడ ఉండేది అంటే ఒక కాల్వ పక్కన ఉండేదంట ఢిల్లీలో. ఆ కాల్వని నహర్ అంటారు, నహర్ అంటారు హిందీలో, NAHAR నహర్. ఆ నహర్ నుంచి నెహ్రూ వచ్చింది అని చెప్తారు. మరి ఇవి నమ్మాలి అంటే ఆధారం లేదు, ఇవన్నీ మాట వరుసకు వచ్చినాయి అంటే కదా. సో వాళ్ళు యాక్చువల్గా కౌల్స్, కానీ ఆ కౌల్ పోయి నెహ్రూ వచ్చింది అని చెప్తారు. బట్ ఒకటైతే గుర్తించాల్సిన విషయం ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ కాశ్మీరీ పండిట్ అనడంలో ఎవరికి ఇబ్బంది లేదు. ఇప్పటివరకు ఎవరు అభ్యంతరం కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆయన కాశ్మీరీ పండిట్ అయి ఉండొచ్చు. నెహ్రూ ఎప్పుడు స్వయంగా నేను కాశ్మీరీ పండిట్ అని గొప్పగా గర్వపడ్డది అయితే లేదు. ఆయన సెక్యులర్ కదా, ఆయన చాలా సెక్యులర్. ఆయన బేసికల్గా లైఫ్ స్టైల్ ప్రకారం క్రిస్టియన్, లండన్ బ్రిటిష్ లైఫ్ స్టైల్ ఉండేది.
విలువలన్నీ ముస్లిం విలువలు పాటించేవాడు. ఆయన సెక్యులర్ మనిషి. సో ఆయన కాశ్మీరీ పండిట్ ఆయన ముస్లిం విలువలు అంటే ఆయన చెప్తాడు, ఒక దగ్గర చెప్తాడు అనమాట, నేను చదువు ద్వారా క్రిస్టియన్, నైతిక విలువల విషయంలో ముస్లిం అట్లా చెప్పుకుంటాడు ఒక దగ్గర గర్వంగా. పర్లేదు ఆయన. ఇందిరాగాంధీ కూడా ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ యాత్ర చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ బాబర్ సమాధిని సందర్శించారు, అక్కడ ఏదో ప్రతిజ్ఞ చేశారు అన్నట్టు కూడా కొన్ని కథనాలు ఉన్నాయి. బాబర్ సమాధిని ఇందిరాగాంధీనే కాదు, తర్వాత కాలంలో రాహుల్ గాంధీ వెళ్ళడానికి కూడా చెప్తారు. సో రాజీవ్ గాంధీ వెళ్ళడం లేదో తెలియదు కానీ అంటే ఆ ఫ్యామిలీలో చాలా మంది వెళ్ళి దర్శనం చేయడం అంటే అదే సందర్శించి రావడం అయితే జరిగింది. బాబర్ ఈ దేశం మీద దండెత్తి వచ్చిన వ్యక్తి, చాలా మందిని చంపి తన సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. పైగా బాబర్ జిజియా ట్యాక్స్ విధించి హిందువులను పీడించినది. అతని సమాధిని అంత భక్తితో సందర్శించి వస్తున్నారంటే వీళ్ళ ఫ్యామిలీ ఏ మతము ఏంటి అనేది జనాలు నిర్ణయించుకోవాలి. మరి ఇక్కడ సమస్య ఏంటంటే మనము వాళ్ళని ముస్లిమ్స్ అని నిరూపించడానికి కాదు సమస్య. ఇక్కడ చర్చ వచ్చింది కాబట్టి యాజ్ ఏ జర్నలిస్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఇందిరాగాంధీ బాబర్ సమాధిని సందర్శించాలా వద్దా అనే తప్పొప్పులు పక్కన పెడితే నెహ్రూ కాశ్మీరీ పండిట్ అయినప్పటికీ, నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ కూడా కాశ్మీరీ పండిట్ అయినప్పటికీ పెళ్లి తర్వాత ఆమె పార్సీ అయ్యింది. పార్సీ తర్వాత వాళ్ళ కొడుకు రాజీవ్ గాంధీ క్యాథలిక్ క్రిస్టియన్ అయిన సోనియా గాంధీని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ అన్న ఇదంతా ఇట్లా ఉంటే చాలామంది చాలామంది కాదు నిజంగానే ఇందిరాగాంధీ బాబర్ సమాధిని సందర్శించింది ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో ఉంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సందర్శనార్థం వెళ్ళినప్పుడు బాబర్ సమాధి దగ్గరికి కూడా వెళ్ళింది అండ్ అక్కడ ప్రార్థనలు చేసింది అనేసి కొన్ని ఇమేజెస్ అయితే సోషల్ మీడియాలో అండ్ కాంగ్రెస్ వాళ్ళే చాలా ఇలాంటి ఇమేజెస్ని పాపులర్ చేసిండ్రు. అండ్ దాని గురించి కొన్ని ప్రస్తావనలు కూడా హిందూ వర్గాలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ముస్లిమ్స్ కాబట్టి అక్కడికి వెళ్ళి నమాజ్ చేస్తున్నారు అండ్ అక్కడ ఒక ప్రతిజ్ఞ తీసుకుంది భారతదేశాన్ని అంతం చేస్తాను అన్నట్టు కొన్ని కథలు అయితే మనకు కనిపించినాయి. అసలు దీని వెనకాల ఏముంది మరి? లేదంటే ఇప్పుడు ఇందిరాగాంధీ వ్యతిరేకులు కూడా కొన్ని ప్రచారాలు చేస్తుంటారు. ఇందిరాగాంధీ భారతదేశాన్ని అంతం చేయడం అనేది సెన్సిబుల్ విషయం కాదు. ఆమె ఎప్పుడు కూడా కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు, తప్పిదాలు జరిగి ఉండొచ్చు. అట్లనే దేశం కోసం మంచి జరిగినవి కూడా ఉన్నాయి. ఇందిరాగాంధీజీ ఇప్పుడు బంగ్లాదేశ్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసింది ఇందిరాగాంధీ టైంలోనే కదా. సో మనము ఇప్పుడు భూమి మీద లేని వాళ్ళ గురించి మనం ఏదేదో మాట్లాడుకోవడం వల్ల అదంతా కూడా ప్రచారం. ఇప్పుడు ఎట్లయితే నెహ్రూ అనే పేరు వచ్చింది, నహర్ అనే దాని నుంచి నెహ్రూ అనే పేరు వచ్చింది అని మనం ఎట్లా మాట్లాడుకున్నాం, ఇది కూడా అట్లాంటిదే. కానీ ఒకటి నిజం ఏంటంటే ఇందిరాగాంధీ బాబర్ సమాధిని సందర్శించడం నిజం, అది చారిత్రక. ఆఫ్ఘనిస్తాన్ పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్ళాడు అనేది నిజం. ఆ తర్వాత రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కూడా వెళ్ళారని అంటుంటారు అనమాట. ఇప్పుడు బాబర్ సమాధిని సందర్శించడం అనేది కొంత బాధాకరమైన విషయం. ఎందుకంటే బాబరు ఈ దేశం మీదకి దండెత్తి వచ్చి హిందువుల్ని పీడించి ఇక్కడున్న వేలాది గుళ్ళని కూల్చేసి, అది అయోధ్య కావచ్చు, సంబల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నిటిని ధ్వంసం చేసి హిందువుల మీద జిజియా ట్యాక్స్ విధించి ఇవన్నీ చేసిన ఒక నియంత, ఒక దురాక్రమణదారుడి సమాధిని ఇందిరాగాంధీ వెళ్ళి సందర్శించడం అనేది కొంత ఏమంటారు జీర్ణించుకోలేని విషయం అన్నమాట. అయితే మొత్తానికి అదైతే వాళ్ళు చేసిండ్రు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ ముస్లిం అపీస్మెంట్ అనేది చేస్తూనే ఉంటారు. ఈ అమెరికాలో వెళ్ళి కూర్చొని, అమెరికాలో న్యూయార్క్లో కావచ్చు, లండన్లో కావచ్చు కూర్చొని ఈ భారతదేశంలో ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయని అబద్ధ ప్రచారాలు చేస్తుంటారు. స్వయంగా రాహుల్ గాంధీ చేస్తుంటాడు. అమెరికాని, యూరప్ వాళ్ళని వచ్చి మీరు మా భారతదేశంలో కలిగజేసుకొని మోడీని దింపేయండి అని కూడా అంటాడు. ఇటువంటి ఏమంటారు ముస్లిం ఓట్ల కోసము మైనారిటీ సంతుష్టీకరణ అనేది నెహ్రూ నుంచి నడుస్తూనే ఉంది. అందులో పెద్దగా ఇది మేము చేయలేదని కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికి కూడా సెక్యులర్ అనే చెప్పుకుంటున్నారు కదా. సో ఇప్పటికీ మా కుంభమేళాలో రాహుల్ గాంధీ స్నానం చేసిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు మనకి. కాబట్టి హిందూ వ్యతిరేకత, ముస్లిం సంతుష్టీకరణ, మైనారిటీ ఓట్ల కోసము రాజకీయాలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ చర్చ ఏంటి అంటే నెహ్రూ కాశ్మీరీ పండిటు, ఇందిరాగాంధీ కూడా కాశ్మీరీ పండిటు, తర్వాత ఆమె ఫెరోజ్ ఖాన్ అనే పార్సీని పెళ్లి చేసుకున్నారు, బాబర్ సమాధిని సందర్శించారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఒక జన్మతః క్రిస్టియన్ అయిన సోనియా గాంధీని చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె మతం ఏదైనా అయి ఉండొచ్చు, బట్ మొత్తానికైతే సోనియా గాంధీ ఇటలీలో పుట్టుకతో క్రిస్టియన్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ, సోనియా గాంధీకి రాహుల్ గాంధీ పుట్టారు. అట్లనే మనం మాట్లాడుకుంది ఏంటి, మహాత్మా గాంధీ నుంచి పేరు రాలేదు ఫెరోజ్ గాంధీకి. పోనీ వచ్చిందే అనుకున్నా కూడా మహాత్మా గాంధీ బ్రాహ్మణ్ కాదు. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కానీ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకులు కానీ రాహుల్ గాంధీ కులం ఏంటి అన్నప్పుడు కాశ్మీరీ పండిట్ అని అంటే
అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఈ కాశ్మీరీ పండిట్ అయ్యే అవకాశం దూరంగా ఎక్కడ కనిపించట్లేదు. ఈ కులగణన అనే తుట్టని కదిలించడంతో ఇప్పుడు ఈ చర్చ వచ్చిందనమాట. సో రాహుల్ గాంధీకి పర్టికులర్గా ఏ కులం ఉండాలి, ఏ మతం ఉండాలని మనం ఏం నిర్ణయించాల్సిన పని లేదు, అది అవసరం కూడా లేదు. మన దేశ రాజ్యాంగం ప్రకారం ఆయన ప్రధానమంత్రి కూడా అవ్వచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆయనే స్వయంగా కదిలించాడు ఈ వివాదం మొత్తాన్ని. కదిలించడం ద్వారా ఇప్పుడు ప్రశ్న ఏమొస్తుందంటే, దేశంలో ఉన్న అందరు కులాలు అడుగుతున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి, మరి మీ నాయకుడి కులం ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. బండి సంజయ్ అడిగినా, ఎవరు అడిగినా కూడా, అనురాగ్ ఠాకూర్ మొదలు అడిగాడు, ఇప్పుడు బండి సంజయ్ కూడా అడిగాడు. అడిగినప్పుడు మరి దీనికి సమాధానం కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారంటే దాటవేస్తారు. ఈ వివాదం కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత సర్దుమణిపోతుంది తప్ప డైరెక్ట్ సమాధానం అయితే లేదు. మాకు రాహుల్ గాంధీ కాశ్మీరీ పండిట్ అని ఎవరైనా అన్నారు అనుకోండి, వాళ్ళతో వాళ్ళు చర్చకు వచ్చే అవకాశం కూడా లేదు. చర్చకు వస్తే ఏంటి, ఇదే మీమ్స్ అయిపోతాయి చాలా. చర్చకు వస్తే ఆయన పాపం రాహుల్ గాంధీ ఎక్కడైనా హోటల్లో కూర్చొని చాయ్ తాగినా లేకపోతే ఇంకేదన్నా వెజ్ తిన్నా, బట్ ఆయన ప్లేట్లలో గ్రాఫిక్స్ని యాడ్ చేసి నాన్ వెజ్ తిన్నట్టు, ఈయన దత్తాత్రేయ కులమా, ఈయన బ్రాహ్మణ, నాన్ వెజ్ తింటాడా? అసలు నాన్ వెజ్ తింటే తప్పే కాదు, దేశంలో అందరు నాయకులు నాన్ వెజ్ తింటున్నారు. కానీ రాహుల్ గాంధీ విషయంలో మీమ్స్ ఎందుకు వస్తున్నాయంటే, ఆయనే స్వయంగా చెప్పాడు కదా, మా దత్తాత్రేయ గోత్రం అన్నాడు, జంధ్యం ఉంటుంది అన్నాడు. మరి దత్తాత్రేయ గోత్రం అని ఎవరు చెప్పారంటే, మా తాత చెప్పిండు అనాలి, మా నాన్న చెప్పిండు అనాలి. ఈయనకి ఎవరు చెప్పిండంటే, ఎవరో గుజరాత్లో మా ఒక గుడిలో ఉన్న పూజారి చెప్పిండంట. ఆ పూజారికి నీ గోత్రం ఎందుకు తెలుస్తుంది? ఇటువంటి అసలు దత్తాత్రేయ గోత్రం అన్నది ఉంటుందా? ఉండొచ్చు, నార్త్ ఇండియాలో ఉండొచ్చు. ఇప్పుడు దత్తాత్రేయ గోత్రం సౌత్ ఇండియాలో అయితే కనిపించదు మనకి. సో ఇక్కడ లేదు కాబట్టి దేశంలో ఎక్కడ ఉండదని చెప్పడానికి లేదు. మనకు అంటే ఎవరైనా, ఇప్పుడు నేను సంస్కృత పండితుడిని కాదు, ఒకవేళ సంస్కృత పండితుడు, వేదము పురాణాలు అన్నీ తెలిసిన ఆచారవంతులు ఎవరైతే ఉన్నారో ఆ పండితుడైనా సరే దత్తాత్రేయ గోత్రం ఉండదని చెప్పడానికి లేదు. ఉందేమో, కాశ్మీర్ ప్రాంతంలో ఉందేమో. కానీ నేనేమంటానంటే, రాహుల్ గాంధీది దత్తాత్రేయ గోత్రం అని రాజీవ్ గాంధీ చెప్పాలి, రాజీవ్ గాంధీకి ఫిరోజ్ గాంధీ చెప్పాలి, ఫిరోజ్ గాంధీకి ఇందిరాగాంధీ చెప్పాలి, నెహ్రూ చెప్పాలి. వీళ్ళు కాకుండా సడన్గా మధ్యలో ఎవరో గుడి పూజారి వచ్చి చెప్తే ఎట్లా? మీ రోజు నువ్వు గుడికి వెళ్ళి అర్చన చేయించుకున్నా సరే మీ గోత్రం ఏంటి అని మీ అమ్మ నాన్న చెప్పింది చెప్తావా? అక్కడున్న పూజారి తనది ఏదైతే చెప్తే అది చెప్తావా? అట్లా సాధ్యం కాదు. గుడి పూజారులు చెప్పరు మన గోత్రం ఏంటో, మన వంశంలో మన పేరెంట్స్కి, మన గ్రాండ్ పేరెంట్స్కి తెలుస్తుంది. దత్తాత్రేయ గోత్రం విషయంలో ట్రోలింగ్ కూడా అందుకే జరిగింది అనమాట. నా ఉద్దేశం ఏంటంటే, రాహుల్ గాంధీ నిజంగా మోడీతో పోలిస్తే, మోడీకి 73 ఏళ్ళు కదా, ఆయన ఎక్కడ కుల ప్రస్తావన చేయడు. ఆయన ఏమంటారు, ఇంటర్నెట్లో గేమ్స్ ఆడుకునే గేమర్స్తో కూడా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతుంటారు, నేషనల్ యూట్యూబర్స్తో మాట్లాడుతుంటారు, పరీక్షా పే చర్చ అని చిన్న పిల్లలతో మాట్లాడుతుంటారు. 73-74 ఏళ్ళ మోడీనేమో చిన్నపిల్లలు, యూత్ అందరితో కనెక్ట్ అవుతుంటే, రాహుల్ గాంధీ అటువంటి ప్రయత్నాలు మానేసి ఈ కులపిచ్చితోని కులం అని చెప్పేసి ప్రచారం చేస్తూ కులగణన అని చెప్పి, దీనివల్ల లాభం కంటే దీర్ఘకాలంలో నష్టం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా జనాలు, మోడీనేమో ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ ఆర్థిక వ్యవస్థకు మన దేశాన్ని మారుస్తా అని అంటుంటే, రాహుల్ గాంధీనేమో కులగణన కావాలి, జనగణన కావాలి, వద్దని చెప్పట్లేదు. అదొక డిమాండ్ లాగా చేస్తే బాగుంటుంది. అదే పనిగా అబ్సెషన్ లాగా పెట్టుకొని కులం అంటే అది చివరికి బూమరాంగ్ అవుతుంది అనమాట. రైట్ అన్న, తిరిగి మన మీదకి వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అన్న. జై హింద్. జై హింద్.